వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ షబీర్ గారు. సో తనతో కూడా మాట్లాడదాం. ఏపీ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. లాంగ్ టైమ్ 7 months అవుతుంది. ఏంటి ఏపీలో అసలు ఏం జరుగుతుంది ప్రస్తుత? మావిగన్ ఒకవైపు, ఒక పక్క అమరావతి. అసలు మొత్తం మీద ఒక పెద్ద ఎత్తున మళ్ళీ చర్చకి అయితే లేవదీశారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మావిగన్ రాజధానికి ఉండబోతుందని చెప్పి ఆయన అప్పుడే పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. అయినా కానీ ఏమీ ఆయన స్టాండ్ అయితే మార్చుకోలేదు. మళ్ళీ రీసెంట్గా కూడా మాకు మావిగన్ నచ్చిన వాళ్ళు వైసీపీకి ఓటేస్తారు, అమరావతి నచ్చిన వాళ్ళు టీడీపీకి ఓటేస్తారని చెప్పి కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఏంటి దీని వ్యూహం వెనక అసలు ఉన్న రహస్యం ఏంటంటే ఏం చెప్తారు? అంటే పొలిటికల్గా ఎన్నో ఉన్నప్పటికీ ఏంటంటే డెవలప్మెంట్ అయితే జరుగుతుంది, కానీ పొలిటికల్ డ్రామా అయితే నడుస్తుంది కదా. నడుస్తుంది. అది కామన్, అది ఎప్పుడు ఉన్నదే. ఎందుకంటే వీళ్ళు చేసింది వాళ్ళు విభేదిస్తారు, వాళ్ళు చేసింది వీళ్ళు విభేదిస్తారు. అమరావతిలో అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ 3 years ఇంకా ఎలక్షన్స్కి ఉంది కాబట్టి ఈ 3 yearsలోనే మ్యాక్సిమం బిల్డింగ్స్ అయితే కనుక కంప్లీట్ చేసేస్తారు అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎవరైనా అనుకున్నాగా అప్పటికి అక్కడ ఏంటంటే బిల్డింగ్స్ అన్నీ కనుక రెడీ అయిపోయి అది కనుక మూమెంట్ కనుక ఉంటే కనుక ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని వాళ్ళు కంటిన్యూ చేయాల్సిందే. వాళ్ళు అనుకున్నప్పటికి కూడా ఏంటంటే ఈ బిల్డింగ్స్ ఉన్న దగ్గర ఎవరు కూడా వదులుకొని మళ్ళీ కొత్తది అయితే కట్టుకోరు కదా. గతంలో ఇదే జరిగింది కదా. గతంలో అంటే అప్పుడు ఇన్కంప్లీట్లో ఉన్నాయి చాలా బిల్డింగ్స్, ఏంటంటే ఇన్కంప్లీట్లో ఉన్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే 2 to 3 yearsలో కంప్లీషన్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. కంప్లీషన్ స్టేజ్కి వచ్చేస్తే దాన్ని ఇంకా ఆపలేరు. అంటే పేరు మారచ్చు ఏమో కానీ, ఇప్పుడు పేరు మారచ్చు, ప్లేస్ ఏదో వాళ్ళు అనుకోవచ్చు కానీ ఆ ప్లేస్మెంట్ అయితే మాత్రం అదే ఉంటుంది అనమాట. ఇంత మొండి పట్టుదల మీన్ అమరావతి అనే పేరు వినటానికి కూడా జగన్ ఒప్పుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటంటారు? అంటే వాళ్ళు ముందు నుంచి విభేదిస్తున్నారు దాన్ని. ఎందుకంటే రైతుల దగ్గర ల్యాండ్స్ తీసుకుంటున్నారు, ఎక్కువ అవుతుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పే వెర్షన్ అనమాట అది. ఇక్కడ ముందేమో వైజాగ్ అన్నారు, ఓడిపోయారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అలా కాదు, ఈ సెంట్రల్ లొకేషన్నే పట్టుకుందాం, కొద్ది ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది, అందరినీ సాటిస్ఫై చేద్దాం అని చెప్పి మావిగాని అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది ఎప్పటికీ కూడా కొద్ది కలిసేటట్టుగా లేదు. ఎందుకంటే ఒక 100 kilometers గ్యాప్ అనేది ఉందన్నమాట. దానికి 100 kilometers కలపాలంటే ఇప్పుడు హైదరాబాద్లోనే మీరు చూసుకుంటే సిటీ సెంటర్ నుంచి మహా అయితే 30 kilometers 25 kilometers డెవలప్ అయింది ఎనీ సైడ్ తీసుకుంటే, సెంట్రిక్ లొకేషన్స్ నుంచి. బయటకు వెళ్తే మళ్ళీ అడవి ఇల్లు లేవు, లేఅవుట్లే ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటే కనుక. అంటే సిటీ నుంచి 25 kilometers వరకు జిహెచ్ఎంసీ పరిధి ఉంటే 25 kilometers తర్వాత అన్నీ కూడా ఊర్లు ఇల్లులు మాత్రం ఉన్నాయి. హైదరాబాద్ హిస్టరీ ఏంటి, 400 years నుంచి ఉంది. ఇప్పుడు 100 kilometers కలపాలంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే చెప్పడం వేరు, అది రియాలిటీలో చేయడం వేరు. 100 kilometers కలవడం అంటే చాలా కష్టం, చాలా పాపులేషన్ పెరగాలి, చాలా ఎంప్లాయ్మెంట్ ఉండాలి. మెట్రో సిటీలకి అది సాధ్యం కాదనమాట. నాన్ మెట్రోస్లో ఏంటంటే అంత పాపులేషన్ స్వింగ్ ఉండదు. అందుకని ఏంటంటే వాళ్ళు చెప్పడానికి చెప్పారు, ముందు ఆపాలి, ఏదో విధంగా ఆపాలి కాబట్టి చెప్పారు. కానీ ఇక్కడ అమరావతిలో అయితే బిల్డింగ్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అందుకని ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడ బిల్డింగ్స్ వన్స్గా కంప్లీట్ అయిపోతే కనుక అది గ్యారంటీగా దాంట్లోనే కంటిన్యూ చేస్తారు, పెద్ద ఇదే ఉండదు. అంటే చెప్పడానికి చెప్తారు, అప్పుడు కూడా చెప్పారు, ఏం మార్చారు అప్పుడు కూడా అంతలోనే అయిపోయింది అది. ఎందుకంటే బిల్డింగ్స్ రెడీగా ఉండాలి మెయిన్. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అసలు అమరావతికి సంబంధించి? రోడ్స్ కానీ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ అయిపోయి ఆ బిల్డింగ్స్ ని కంప్లీట్ చేయడం కానీ ఎంతవరకు వచ్చింది ప్రాసెస్? ఇప్పుడు ఐకానిక్ టవర్స్ అవి కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యండి, అవి కూడా బాగానే జరుగుతున్నాయి. రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కడ ఆగలేదన్నమాట. మెయిన్ గవర్నమెంట్ ఆఫీసులు కానీ క్వార్టర్స్ కానీ ఇవి కూడా ఏంటంటే వర్క్ కూటమి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే చాలా ఫాస్ట్గానే జరుగుతుంది. మేబీ నాకు తెలిసి ఒక 1.5 year 2 yearsలో కనుక మ్యాక్సిమం పెండింగ్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కనుక వీళ్ళు కనుక కంప్లీట్ చేసినట్టయితే కనుక ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఇబ్బంది ఉండదు. మేబీ ఈ గవర్నమెంట్ రావచ్చు నెక్స్ట్ టైం కూడా. ఈ గవర్నమెంట్ వస్తే ఇంకా 10 years అంటే మీకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం చేతిలో ఉన్నంత వరకు కంప్లీట్ చేస్తారు. ఆ గవర్నమెంట్ ఆఫీసులు కూడా అక్కడే ఉంటాయి. ఎందుకంటే ఇంకో గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ అక్కడ బిల్డింగ్లు కట్టాలి కదా, అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, అక్కడ బిల్డింగ్లు కట్టాలి, అక్కడ సర్వేలు అవ్వాలి, అక్కడ ఫండ్స్ ఉండాలి. మళ్ళీ పబ్లిక్ని అక్కడ మూవ్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. పొలిటికల్గా ఓవరాల్గా చెప్పడం ఈజీ, ఏదైనా రియాలిటీ గ్రౌండ్ రియాలిటీలో చూసుకుంటే మాత్రం అంత ఇది ఉండదు అనమాట. అమరావతి ఉంటుంది, ఎందుకంటే బిల్డింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ మ్యాక్సిమం బిల్డింగ్స్ కనుక కంప్లీట్ అయిపోతే ఇంకెక్కడే ఉంటుంది క్యాపిటల్ అనేది. వాళ్ళు చెప్పుకుంటే ఏమైంది దానికి? ఇప్పుడు ఆ లాస్ట్ టైం కూడా వైజాగ్ అన్నారు, ఎప్పుడు చెప్పారు? 2019 కోవిడ్కి ముందు చెప్పారు. మళ్ళీ ఆ 3-4 years కూడా అవ్వలేదు కదా. మళ్ళీ ఎక్కడ జరిగింది, ఎక్కడ ఎన్ని బిల్డింగ్లు కట్టారు వైజాగ్లో? ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నామంటే అమరావతి రేట్లు ఎలా ఉన్నాయి చుట్టుపక్కల? మళ్ళీ సెకండ్ టైం కూడా ల్యాండ్ మళ్ళీ తీసుకోవడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తే కాస్త వ్యతిరేకత వచ్చిందని చెప్పి కూడా
వచ్చిన కొన్ని మనం చూసే ఉంటాం మీడియా పరంగా. సో మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు రేట్లు చూసా ఉంటే అందుబాటులో ఉన్నాయంటారా సామాన్లు కూడా? ప్రైజెస్ అయితే కొద్దిగా ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర యావరేజ్గా ఉన్నాయి. ప్రైజెస్ అంటే వాళ్ళకే తెలుస్తుంది. ఊర్లో ఏంటంటే ఒకళ్ళు హైప్ని బట్టి కొనేవాళ్ళు ఉంటారు, అక్కడ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కొని అమ్మేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మార్కెట్ చూసుకొని ఎంతవరకు వెళ్తుంది చూసుకొని కొంటున్నారు అనమాట. లాంగ్ టర్మ్ కొనే వాళ్ళు అయితే కొద్దిగా తక్కువే ఉన్నారు అక్కడ చూసుకుంటే కనుక. ఈ లోకల్లో మనీ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది కదా ఆ బెల్ట్లో. అక్కడ ఏంటంటే ఆ మనీ ఫ్లో వల్ల ఏంటంటే కొండాల అమ్మకాలు అయితే జరుగుతున్నాయి, పెద్ద స్కేల్లో జరుగుతున్నాయి. చిన్న స్కేల్లో మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ స్కేల్లో జరగట్లేదు అనమాట. ఇంకా ఎయిర్పోర్ట్ గురించి దాని గురించి ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తానని చెప్పారు. కాకపోతే ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానికే కనుక కనెక్టివిటీ చేసుకుంటే సరిపోద్ది. కాకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం మంచిదా కాదా అనేది గవర్నమెంటే చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ ప్రజలైన దాన్నే వ్యతిరేకిస్తున్నారు అనమాట కొద్దిగా. కాకపోతే ఏంటంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత అవసరం పడచ్చు పెద్ద ఎయిర్పోర్ట్ అనేది, అక్కడ కూడా పెద్ద సిటీ ముందు చూపు కదా అయిందంతా. ముందు చూపు కాబట్టి ఇంకా దాన్ని ఏంటంటే మనం కూడా కరెక్ట్గా గెస్ చేయాలి అనమాట. అక్కడ ఎంతమంది పాపులేషన్ వస్తారు ఏంటి, అక్కడ కంపెనీస్ ఏంటి, స్కేల్ ఏంటి, పాపులేషన్ ఎంతమంది జమ అవుతారు, దాన్ని బట్టి ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు కానీ ఒక 30 years తర్వాత అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్కి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు అంత పెద్దది అన్నారు, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కరెక్ట్గానే అనిపిస్తుంది కదా. ఒక 10 ఏళ్ళ తర్వాత చూసుకుంటే చిన్నదా కూడా అనిపించవచ్చు మనకి. ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా వాస్తవం రావాలి అనిపిస్తుంది కదా. జిఎంఆర్ వాళ్ళది అగ్రిమెంట్ ఉంది, ఒక 100-150 kilometer రేడియస్ వరకు ఇంకో ఎయిర్పోర్ట్ పెట్టకూడదు అనమాట. గోవాలోనే 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, చిన్న రాష్ట్రం. సో ఎన్ఆర్ఐ ఆలోచన ఏ విధంగా ఉందండి అమరావతి పైన ఏంటంటే ఇంకొక కన్ఫ్యూజ్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు కదా ప్రజెంట్ ప్రతిపక్షాలు. అంటే నేను మావిగన్ అని చెప్పి రకరకాలుగా ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే కాస్త ఒక ఆలోచనలు అయితే పడ్డారు. ఎందుకంటే జగన్ చాలా స్టాండ్ మీద ఉన్నారు. సో ఆయన వస్తే మళ్ళీ ఏంటి పరిస్థితి అని చెప్పి ఒక గందరగోళ వాతావరణం అయితే ఉంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎన్ఆర్ఐస్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఉన్నాయండి, ఇప్పుడు ల్యాండ్స్ ఆల్రెడీ ముందే కొనుక్కున్నారు. వాళ్ళు ఏంటంటే ఇష్టపడి కొనుక్కున్నారు కానీ క్యాపిటల్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి హైప్ మీద కొనుక్కున్న వాళ్ళు అయితే తక్కువే అనమాట. వాళ్ళు ఏంటంటే కొద్దిగా సేఫ్గా ఉండాలంటే కొద్దిగా విజయవాడ బార్డర్లో కొనుక్కుంటారు, కొద్దిగా అమరావతికి కనెక్ట్ అయ్యేలా కొనుక్కుంటే కనుక ఈ రెండు వాళ్ళకి సిటీ డెవలప్మెంట్స్ ఉంటాయి, రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఉన్నాయి. అమరావతి డెవలప్ అయినా గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఆ రెసిడెన్షియల్ బెల్ట్ ఏదైనా ఒక 30 minutes డ్రైవ్లో కొనుక్కుంటే కనుక విజయవాడ నుంచి అమరావతి వచ్చే రోడ్లో కొనుక్కుంటా బాగానే ఉంటుంది. అది ఈజీగానే వాళ్ళకి, ఎందుకంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి ఎప్పుడు కూడా. ఇది వస్తుందా అది వస్తుందా అని చెప్పి కాదు, మేము హైదరాబాద్లో కూడా అదే చెప్తాం, అది వస్తుంది ఇది వస్తుంది అని చేసిన వాళ్ళు ఒక మనుషులు ఉంటారు. ఏది వచ్చినా రాకపోయినా అది ఒక ఎవర్గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అంటూ ఉంటుంది కదా, స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్. దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక గ్యారంటీగా కరెక్ట్గానే ఉంటుంది, కరెక్ట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే. ఎందుకంటే అర్బనైజేషన్ పెరుగుతుంది, సిటీలన్నీ డెవలప్ అవుతున్నాయి, ట్రాఫిక్ పెరుగుతుంది, పబ్లిక్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది, పెరిగిన వాళ్ళకి పెరుగుతుంది ఇన్కమ్ అయితే కనుక. ఓకే, అందుకని ఏంటంటే ఇల్లులు కానీ అపార్ట్మెంట్లు కానీ విల్లాలు కానీ ఎప్పుడు కూడా డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. ఒక 1 year 2 year మార్కెట్ స్లో ఉంటుంది, మళ్ళీ ఒక 1 year అందుకుంటుంది. ఇప్పుడు కొనే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే అమరావతిలో అదే నేను చెప్తుంది ఏంటంటే, ఏదైనా ఊరు కానుకొని కొద్దిగా ఇల్లులు ఉన్న దగ్గర కొనుక్కొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మేము ఉండాలి, పర్మనెంట్గా ఉండాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే ఊరు అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి. బాబు గారు విజనరీ ప్లానింగ్ బట్టి అక్కడ ఏ కంపెనీలు వస్తున్నాయి దాన్ని బట్టి కూడా కొనుక్కుంటున్నారు కొంతమంది కనుక. వాళ్ళకి మనం చెప్పవసరం లేదు, వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళకి అన్ని ఊర్లలో ఉంటాయి. దాంతోపాటు అమరావతి కూడా ఒక ఛాయిస్ పెట్టుకుంటారు అనమాట. వైజాగ్ రియల్ ఎస్టేట్ మనం చూసుకున్నామంటే చాలా సైలెంట్గా డెవలప్ అవుతూ వెళ్తుంది. సో మీరు గమనించారో లేదో, ఎక్కడ పెద్ద చర్చకి రావట్లేదు, ఒక గందరగోళ వాతావరణం అక్కడ కనిపించట్లేదు. కంపెనీస్ వస్తున్నాయి, ఎంతో సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అక్కడికి వస్తున్నాయి. సో దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది టోటల్గా? వైజాగ్ చిన్నప్పటి నుండి మేము చూస్తుంది ఏంటంటే ఆర్గానిక్గా గ్రో అవుతుంది. వైజాగ్ ఒక పక్క సముద్రం ఉంది, ఒక పక్క ఏమో కొండలు ఉన్నాయి, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంది అనమాట. ఆ జూ దగ్గర అంతా కూడా ఫారెస్ట్ ఏరియా, కంబాల్కొండ రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. దానివల్ల రెసిడెన్షియల్ ల్యాండ్ ఏమో చాలా లిమిటెడ్ ఉంది. దాంట్లో కూడా మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, దేవస్థానం ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే రెసిడెన్షియల్ లివబుల్ ఏరియా స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది తక్కువ ఉన్నాయి అనమాట వైజాగ్లో. దానివల్ల ఏంటంటే రేట్లు కూడా కొద్దిగా పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ 3-4 జిల్లాలకి చూసుకుంటే కనుక ఎక్కడ కూడా పెద్ద క్యాపిటల్ లేదు. వెళ్తే మీరు ఇటు వెస్ట్ బెంగాల్ కోల్కతా వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్ రావాలి. ఒక 700 kilometers హైదరాబాద్ వరకు పెద్ద మెట్రో సిటీ లేదు.
ఈ గ్యాప్లో ఉన్న పీపుల్ ఉంటారు కదా, అవును. ఒక మెట్రో సిటీని ఇష్టపడలేని వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వైజాగ్ని ఇష్టపడతారు. ఎందుకంటే డీసెన్సీ కానీ మెట్రో సిటీకి ఉన్న హంగులన్నీ ఉన్నాయి దాంట్లో. ఆల్మోస్ట్ టూరిజము, గ్రీనరీ, బీచెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొద్దిగా యావరేజ్గా ఉంటుంది. మన హైదరాబాద్ కంటే ఎక్కువ కొద్ది తక్కువ ఉంటుంది చెప్పాలంటే. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా యావరేజ్ ఉంటుంది అన్నమాట. స్కూలింగ్స్ ఉన్నాయి, హాస్పిటల్స్, మెయిన్ హాస్పిటల్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ రిటైర్మెంట్ వాళ్ళకి కూడా టూరిజం ఎప్పుడైనా వెళ్ళాలన్నా అరకు కానీ ఇవి కానీ ఉన్నాయి. రెగ్యులర్గా వాకింగ్ చేసుకోవడానికి బీచెస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఐటీ కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు. అందుకని చెప్పి ఏంటంటే వైజాగ్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట. ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ముందు నుంచి ఉన్నాయి. స్టీల్ ప్లాంట్, పోర్టు, రైల్వేస్, నావల్ డాక్యార్డ్ ఇవన్నీ ఉన్నాయి. ఆ రిటైర్ అయిపోయిన పీపుల్ కూడా అక్కడే వాళ్ళు కొద్ది బయటకు వెళ్ళి ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల డెవలప్ అవుతుంది. ఇంకా కొద్ది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా పుష్ చేశారు కాబట్టి ఒక ఐటీ కంపెనీస్, డేటా సెంటర్లు, ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల ఇంకా కొద్దిగా ఎంప్లాయ్మెంట్ అనేది, నెక్స్ట్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు వరకు అంతా కూడా పాత ఎంప్లాయ్మెంటే ఉంది. పాత అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఈ కార్పొరేట్ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంది వైజాగ్లో. ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ 2026 నుంచి మనకి అక్కడ కూడా కార్పొరేట్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది ఎయిర్పోర్ట్ వల్ల. ఎయిర్పోర్ట్ కానీ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఐటీ కంపెనీలు ఇవన్నీ రావడం వల్ల కూడా ఇది అవుతుంది. భోగపురం ఎయిర్పోర్ట్ అనుకున్న దాని మీద చాలా స్పీడ్గా జరుగుతుంది వర్క్స్ అక్కడ. సో దీనివల్ల చుట్టుపక్కల ల్యాండ్ రేట్స్ అని పెరిగాయా అంటే అప్పటికి ఇప్పటికే ఆల్రెడీ పెరిగే ఉన్నాయండి అవి. మేము 2015 ఆ టైంలో అక్కడ బిజినెస్ చేసేవాళ్ళం. అప్పుడు 3000 ఉన్నది, ఇప్పుడు 15,000 18,000 స్క్వేర్ యార్డ్ అయిపోయింది అనమాట అక్కడ. ఎందుకంటే అప్పుడే అనౌన్స్మెంట్ చేశారు 2015లోనే ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పి. స్లోగా పెరగడం అలా ఇన్ఫ్లేషన్ కూడా అడ్జస్ట్ చేసుకుంటే కనుక అరౌండ్ 3,000 to 15,000 వరకు వెళ్ళింది అనమాట. కాకపోతే అక్కడ ఇప్పుడు కొద్ది విల్లా ప్రాజెక్టులు కానీ, టూరిజం బేస్డ్ ప్రాజెక్టులు కానీ ఇంకా ఐటీ కంపెనీలు కానీ ఇవి కానీ ఏదైనా వచ్చి డేటా సెంటర్లో వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ అంతా కొద్దిగా అటుపక్క వెళ్తుంది కాబట్టి గ్యారంటీగా రెసిడెన్షియల్ స్కోప్ ఉండి మళ్ళీ కొద్దిగా రేట్స్ అయితే కొద్దిగా పెరుగుతాయి. కాకపోతే మీడియంగా పెరుగుతాయి, ఇంకా ఆల్రెడీ పెరిగాయి కాబట్టి ఓకే అది కూడా. కాకపోతే హౌసింగ్ డిమాండ్ అయితే ఉంది అక్కడ. విల్లా మార్కెట్ ఇప్పుడు ఎంటర్ అవుతుంది అక్కడ చూసుకుంటే కానీ. ఓపెన్ ప్లాట్స్ అయితే అందరికీ ఉన్నాయి చాలామందికి. విల్లా మార్కెట్ పెద్దగా లేదు వైజాగ్లో. మేము చూసింది గేటెడ్ కమ్యూనిటీలు కూడా పెద్ద లేవు, కానీ లాస్ట్ 3 to 5 years నుంచి అక్కడ కూడా స్టార్ట్ అయ్యాయి. గేటెడ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది వైజాగ్లో. లాన్సమ్ కానీ, ఎంబీవీ కానీ ఇంకా కొన్ని కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయి అన్నమాట. ఈ విల్లా మార్కెట్ కూడా వెళ్ళి ఏంటంటే ల్యాండ్ ప్రైస్ అనేది అప్పుడు పెరుగుతుంది మీకు. ఎప్పుడైతే విల్లా వాడు వెళ్ళాడు, ఇప్పుడు లేఅవుట్ వేసినాడు 2 కోట్లు మించి కొండు నాకు తెలిసి. అప్పుడు వర్కౌట్ అవ్వదు వాళ్ళకి. 2 కోట్లకు కొంటే ఎకరం వాళ్ళు 12,000 15,000 అమ్ముతారు అనమాట స్క్వేర్ యార్డ్. ఎందుకంటే అందులో 40% వేస్టేజ్, మళ్ళీ ఫీజెస్ ఉంటాయి, డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెండిచరు, ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అదే విల్లా కమ్యూనిటీ వాడు ఏం చేస్తాడంటే ఆ 2 crores ఎకరు అక్కడ 4 crore ఉన్నా కానీ కొంటారు వాళ్ళు. ఎందుకంటే విల్లాలో ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి విల్లాలో ఎక్కువ కవర్ అవుతుంది. ల్యాండ్లో మీకు లేఅవుట్ కొనే వాళ్ళు మరీ ఎక్కువ ప్రైస్ పెట్టరు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మేము చూసింది అదే. లేఅవుట్లో ఒక పరిధి మించి కొనరు అనమాట. ఎందుకంటే దానికి మించి కొంటే వాళ్ళు ప్లాట్ అమ్మలేరు. అదే విల్లా వాళ్ళు ఎంత పెట్టైనా కొంటారు. ఎందుకంటే విల్లా అనేది కోట్లో ఉంటుంది. వాడికి విల్లా వాడికి కూడా ప్రాఫిట్ కూడా అలాగే వస్తుంది. కోటి మిగులుతుంది దగ్గర నాకు తెలిసి అయితే కనుక. ఇప్పుడు 4 కోట్ల ప్రాజెక్టులో 4 కోట్ల విల్లా ఉంటే వాళ్ళు కనీసం ఒక 40 to 80% వరకు మిగులుతుంది ప్రాజెక్ట్ అయ్యేటప్పుడు ఈజీగా. 100% కాదు కానీ ఒక 80% 70% వరకు మిగులుతుంది వాళ్ళకి కూడా. ఇప్పుడు అమరావతి వైజాగ్తో 2 పోల్చుకుంటే ఏది ఫాస్ట్గా ఉంది రియల్ ఎస్టేట్ అంటే? అమరావతి కొద్దిగా ఫాస్ట్గా ఉంది, అక్కడ ట్రేడింగ్ జరుగుతున్నాయి క్యాపిటల్ కాబట్టి. వైజాగ్ ఏంటంటే వైజాగ్లో ట్రేడింగ్ తక్కువ నేను చూసింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎక్కువ. ఎందుకంటే అక్కడంతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏంటంటే కొన్నారంటే ఇంకా మర్చిపోతారనమాట. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కన్నా టార్గెట్ పెట్టే కొనుక్కుంటారు. అక్కడ అమ్మడం అనేది తక్కువ ఉంటుంది, సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు. అమ్మాలనేది, భూమిని అమ్మాలంటే వాళ్ళు ఏంటంటే బాధపడతారు అనమాట. పిల్లలు వంశం గురించి కొనుక్కుంటారు అనమాట. అందుకని చెప్పి ఏంటంటే అక్కడ జరిగే బిజినెస్ అక్కడ షార్ట్ టర్మ్ జరుగుతుంది, ఇక్కడ లాంగ్ టర్మ్ ఎక్కువ జరుగుతుంది వైజాగ్లో. ముందు నుంచి లాంగ్ టర్మ్ బిజినెస్ వైజాగ్. మీకు ఇప్పుడు ఎన్ఆర్ఐల ఆలోచన ఎలా ఉంది అంటే వైజాగ్ మీద? వైజాగ్ అంటే అంతకుముందు పర్టికులర్గా ఒకే ప్లేస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది, ఇక్కడే ఎక్కువ మంది ప్రాపర్టీస్ కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వైజాగ్, అమరావతి, వైజాగ్ ఈ 3 పార్ట్గా డివైడ్ అవుతుంది కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి.
సో మీకు ఆ వ్యత్యాసం కనిపిస్తుంది? కనిపిస్తుందండి. ఇప్పుడు వైజాగ్లో కొనేవాళ్ళు వైజాగ్లో కొంటున్నారు. ఇప్పుడు ఈస్ట్ గోదావరి కింద నుంచి అంతా కూడా ఇటు ఒరిస్సా బ్యాచ్ వరకు మీకు వైజాగ్లోనే ఎక్కువ పెడతారనమాట. మెజారిటీ మనీ ఇక్కడే వస్తుంది అనమాట. ఓకే. ఈ పైనుంచి మీకు వెస్ట్ గోదావరి నుంచి ఇటు హైదరాబాద్ బార్డర్ వరకు మీకు ఇటున్న పీపుల్ అందరూ అమరావతికి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళకి కన్వీనియంట్ జర్నీ అనమాట. వీళ్ళకి 4 hours 5 hoursలోనే వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కూడా 3-4 hoursలో వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని వైజాగ్లో కొనేవాళ్ళు వైజాగ్లో ఉన్నారు, అమరావతిలో కొనేవాళ్ళు అమరావతిలో ఉన్నారు. 2 స్ప్లిట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఒక 5 కోట్లు ఉందనుకోండి, అమరావతిలో 2.5 కోట్లు, వైజాగ్లో 2.5 కోట్లు, లేదంటే హైదరాబాద్లో కొంటా, అమరావతిలో కొంటా, వైజాగ్లో కొంటా. ఈ యావరేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బిల్డర్స్ అందరూ అలాగే చేసుకుంటారు. 2-3 చోట్ల ప్రాజెక్టులు పెట్టుకుంటారు వాళ్ళు. ఒక దగ్గర మార్కెట్ స్లో అయినా, ఒక దగ్గర యావరేజ్ అయినా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు వైజాగ్లో చాలా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు వస్తున్నాయి. వర్క్ ఆల్రెడీ అయిపోయి కొన్ని పబ్లిక్ కూడా అలవాటు పడుతున్నారు. అంటే స్టాండ్లో నుంచి బిల్డర్లు గేటెడ్కి షిఫ్ట్ చేస్తున్నారు మైండ్ని కమ్యూనిటీస్కి. ముందు స్టాండ్లోన్ అపార్ట్మెంట్ అంటే ఏదో గొప్పగా చూసేవారు ఒక 20,000 25,000 కిందట. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ దాంట్లో తీసుకొచ్చారు. బెంగళూరు సైడ్ ఆల్రెడీ మీకు 20 years నుంచి ఉంది గేటెడ్ కమ్యూనిటీ. చాలా మంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అమరావతి అటు వైజాగ్లో అని చెప్పి కొంతమంది ఒక గందరగోళ వాతావరణంలో ఉన్నారు. సో మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఉండడానికి అనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. అమ్ముకుంటాం, కొనుక్కుంటాం, ట్రేడింగ్ అనుకునేది వేరే బ్యాచ్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ బ్యాచ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ పెట్టుకోవాలనుకుంటే డెవలప్మెంట్ వెళ్ళి చూసి వాళ్ళు చెక్ చేసి డెవలప్మెంట్ జరుగుతుందా లేదో చెక్ చేసుకుని వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళకంటూ ఆ ఊరి మీద ఒక ప్రేమ ఉంటుంది అనమాట. ఆ ప్రేమ గురించి వాళ్ళు కొనుక్కునే వాళ్ళు. అది ఇప్పుడు వైజాగ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ బీచెస్ కానీ, ఆ హిల్ స్టేషన్స్ కానీ, ఆ డీసెన్సీ కానీ, వెదర్ కొద్దిగా అంత సూపర్ ఏం కాదు వెదర్. మనం వాస్తవంగా చెప్పుకోవాలంటే సూపర్ అంటే అక్కడ వాళ్ళకి సూపర్ గానే ఉంటుంది. కానీ హైదరాబాద్ బెంగళూరు అలవాటు పడిన వాళ్ళు కొద్దిగా ఏంటంటే హ్యూమిడిటీగా ఉంటుంది. కాకపోతే సీనరిక్ లొకేషన్స్ కానీ, ఆ క్లైమేట్ కానీ అంతా కూడా బాగానే ఉంటుంది అనమాట. వైజాగ్ అనేది మంచిదే. కానీ ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ అది వస్తుంది కాబట్టి ఉన్నోళ్ళు ఉంటున్నారు అక్కడ కూడా. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ బీచెస్ దగ్గర ప్రిఫర్ చేస్తారు అనమాట. వాళ్ళకి ఆ బీచ్ కావాలి. అది నెక్స్ట్ ఏంటంటే ఆ బీచ్ దగ్గర మీరు చూసుకుంటే రెంటల్స్ వస్తాయి. మనం ఉండడానికంటే మనం ఒక ల్యాండ్ తీసుకొని దాంట్లో ఒక ఏదో గెస్ట్ రూమ్స్ లా కట్టుకుంటే ఒక వాచ్మెన్ పెడితే మంచి రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట బీచెస్లో. మీరు చూసుకుంటే గోవాలో ఎలా జనరేట్ అవుతుంది, అలాగే వైజాగ్లో కూడా ఏంటంటే ల్యాండ్ కూడా స్కేర్ సిటీ ఉంది, లిమిటెడ్ ల్యాండ్ ఉంది బాగా. అందుకని ఏంటంటే ఆ ఉన్న ల్యాండ్ రేటు పెరుగుతుంది, ఎక్కువ లేదు. మీకు హైదరాబాద్ ఏంటంటే 360 degrees ఉంటుంది. వెళ్ళే కొద్ది వన్ సైడే ఉంటుంది మీకు. అదేంటంటే స్ట్రైట్గా ఉంటుంది మీకు, ఇలా కాలు ఇలా ఉంటుంది అనమాట. హైదరాబాద్ ఏంటంటే రౌండ్గా ఉంటుంది, 360 degrees ఉంటాయి హైదరాబాద్ బెంగళూరు. ఇవేంటంటే స్ట్రైట్గా ఉండడం వల్ల ఏంటంటే ఆ లిమిటెడ్ ల్యాండ్ ఎక్కడైతే రెసిడెన్షియల్ ల్యాండ్ ఉందో దాని మీద ట్రాన్సాక్షన్స్ జరిగి అదే రేట్ పెరుగుతుంది. కొత్త ల్యాండ్స్ ఓపెన్ అవ్వవు అనమాట. ల్యాండ్ లాక్ ఉంటుంది, ల్యాండ్ లాక్డ్ సిటీ అంటాం. కేవలం పొలిటికల్ ఇష్యూస్ వల్లే కాస్త అక్కడ స్పీడప్ తగ్గిందంటారా ఎక్కడండి? ఏపీలో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కాదు. అంటే ఆల్రెడీ కొద్దిగా రేట్లు అనేవి కొద్దిగా పెంచారు ముందు నుంచి. పెంచడం అంటే కావాలని పెంచింది కాదు. అక్కడ ఏంటి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్. ఈ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, సైకిల్ లా ఉంటుంది మనకి. ఇప్పుడు ఒక 10 years సైకిల్ తీసుకున్నాం అనుకోండి, 2-3 years ఫాస్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా 5 years స్లో అవుతుంది. స్లో అయిన తర్వాత మళ్ళీ యావరేజ్ అయ్యి మళ్ళీ ఫాస్ట్ అవుతుంది. ఒకసారి గట్టిగా పరిగెట్టిందంటే మనమైనా అంతే, ఒక గట్టిగా 2 kilometers పరిగెడితే మళ్ళీ స్లో అవుతాం అనమాట. అలాగే మార్కెట్ కూడా ఏంటంటే ఒక 3-4 years కనుక ఫాస్ట్గా వెళ్తే ఆటోమేటిక్గా అది యావరేజ్కి వెళ్ళి మళ్ళీ హైక్ వస్తుంది. అది ఆటోమేటిక్గా ఆ సైకిల్స్ అనేది ఉంటాయి అనమాట. అది లాంగ్ టర్మ్ కొనే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అన్ని సైకిల్ చూస్తారు వాళ్ళు. షార్ట్ టర్మ్ కొనుక్కునే వాళ్ళు ఒక సైకిలే చూడొచ్చు వాళ్ళు. ఇప్పుడు షార్ట్ టర్మ్ కొనుక్కునే వాళ్ళు ఏంటంటే మార్కెట్ బాగుందా బాగాలేదా అన్నీ చూసుకుంటారు అనమాట. లాంగ్ టర్మ్ కొనేవాడికి ఇబ్బంది ఉంది. మీరు 15 ఏళ్ళకి కొంటున్నారు, అది ఇంకా మీకు కొనేస్తారు పెట్టేస్తారు అంతే. అది అంతేగాని మార్కెట్ బాగుందా బాగాలేదా ఇవన్నీ రోజు చూసుకోరు కదా. అది దాని మీద బిజినెస్ చేసుకునేవాడు చూసుకుంటాడు, ఈ రోజు కొని రేపు అమ్మితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అది వేరే బ్యాచ్ ఉంటారు వాళ్ళు. మేము కూడా ట్రేడింగ్ చేస్తుంటాం, ఏంటంటే మార్కెట్ చూసుకొని పెడదాం అనమాట మనీ అనేది, లేకపోతే లాక్ అవుతుంది అని చెప్పి చూసుకుంటాం అనమాట. అదే లాంగ్ టర్మ్ వాళ్ళు అవన్నీ చూడరు, యాక్చువల్గా కొనుక్కుంటారు పెట్టేస్తారు 10 years 15 years. వాళ్ళకి ఏంటంటే రేట్లు ఒక్కొక్కసారి ఎక్కువైనప్పటికీ వాళ్ళు కొన్నప్పటికీ
ఆ 5 years 10 years లో మళ్ళీ వాళ్ళకి 4 times 5 times పెరిగిన సందర్భాలు చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. మేము 3,000 అమ్మినప్పుడు ఒకేసారి మార్కెట్ పెరిగి 6,000 అయ్యింది. సపోజ్ ఎగ్జాంపుల్ నేను అనుకున్న 6,000 కొనుక్కున్న వాళ్ళు పాపం పెరగదేమో 10 ఏళ్ళ డబుల్ అవుదేమో అని చెప్పి అనుకుంటే 10 ఏళ్ళలో 4 సార్లు పెరిగిపోయేవి. అంటే మార్కెట్ని ఎవరు అంచనా వేయలేరు. ఇన్కమ్స్ పెరిగే కొద్దీ అది మార్కెట్ పెరుగుతుంటుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇప్పుడు మీకు హైదరాబాద్ ఉంది, మెట్రోలు లేని దగ్గర అంతా ముందు 20,000 ఉన్నది, మెట్రో వచ్చిన దగ్గర అన్ని కూడా 1,00,000 అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మెట్రోలు రాబోతున్న దగ్గర అంతా కూడా 40,000 50,000 ఉంటే ఇప్పుడు మెట్రో కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు అది కూడా 1,00,000 అవుతుంది అంతే. అంటే ఏంటంటే ఆ సైకిల్ అలాగా పాపులేషన్ వెళ్ళే కొద్దీ అలా పెరిగిపోతుంటుంది. మరీ దూరం వెళ్ళి కొనుక్కోకూడదు. మేము ఎప్పుడు కూడా సజెషన్ ఏం చెప్తామంటే, ఇప్పుడు పాపులేషన్ ఇక్కడ వరకు ఉంది, సిటీ 25 కిలోమీటర్ల వరకు జనాభా ఉన్నారు, మీరు వెళ్ళి 35-40 మించి వెళ్ళకూడదు. ఇంకా 60-70 కిలోమీటర్లు వెళ్ళిపోతే అప్పుడు జనం పెరగడానికి టైం పడతారు కదా, టైం పడుతుంది. ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసింది కూడా అంటే 15 ఏళ్ళు వేసుకోవాలి. అప్పుడు 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో వేసుకోవాలి. మీకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అని కావాలంటే ఇది ఊరు ఎక్కడ ఆగిందో చూసుకొని ఊరు నుంచి ఒక మనం 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళి పెట్టుకుంటే అక్కడ మీకు 5-10 ఏళ్ళలో ఇల్లులు వస్తాయి. ఇల్లులు వచ్చిన దగ్గర గ్యారంటీ రేట్లు పెరుగుతాయి. మరీ మనం ఇంటీరియర్ వెళ్ళిపోయి 100 కిలోమీటర్లు వెళ్ళిపోయి కొనుక్కోవడం అనేది కొద్దిగా ఆచితూచి కొనుక్కోవాలి. అదేదో పెద్ద వాళ్ళకి ఓకే, కానీ మామూలు జనరల్ పబ్లిక్కి ఎప్పుడు నీడు ఉంటుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు సిటీలో కొనుక్కున్నారు, హైదరాబాద్లో కూడా అందరికీ రేట్లు పెరిగాయి. మార్కెట్ స్లో ఉన్నప్పటికీ 40,000 కొన్న 70-80,000 అయిపోయింది ఇది సిటీలో. అవుట్స్కట్స్ స్లోగానే ఉంది, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్లో ఉంది కాబట్టి స్లో ఉంది. ఒక్కసారి అవుట్స్కట్స్లో కూడా ఇప్పుడు విల్లా ప్రాజెక్టులు ఇవన్నీ వస్తున్నాయి కదా మెల్లిమెల్లిగా, అక్కడ కూడా హ్యాబిటేషన్ కనుక స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడ కూడా రేట్లు పెరుగుతాయి. ఇదంతా సైకిల్స్ ఉంటాయి సార్. ఇది ఒక సైకిల్లో సిటీలో ఒక 5 ఏళ్ళు పెరిగింది అనుకోండి, 5 ఏళ్ళ తర్వాత అవుట్స్కట్స్లో పెరుగుతుంది. అక్కడ రేట్ ఎక్కువ అనిపిస్తే ఇక్కడికి వస్తారు, ఇక్కడ మళ్ళీ రేట్ ఎక్కువ అనిపిస్తే అక్కడికి వెళ్తుంటారు. అలా ఉంటుంది అనమాట సైకిల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. ధన్యవాదాలు.